15,000 ಒಂದು ದಿನ ಆಗು ಎಲ್ಲ ಮೆಟಿ ಪರೋಟ ಚಪಾತಿ ಮುದ್ದೆ ಅನ್ನ ಸಾಂಬಾರು. ಎಂತ ಸ್ಟ್ರೀಟ್ ಸೈಡ್ ಫುಡ್ ಏನಪ್ಪ ఆ టేస్ట్ ಎಲ್ಲ సూపర్ అసలు ఎంత లో కాస్ట్. సో టేస్ట్ అలానే ఉంటుంది, మనకు రేటు కానీ తక్కువ. సో కాబట్టి కర్ణాటకలో తెలిసిన స్ట్రీట్ సైడ్ ఫుడ్ వెరైటీ ఏమన్నా కానీ మీకు తెలిసిండి బాగా ఒకవేళ బాగుంటుంది బ్రో అక్కడ కానీ ట్రై చేయండి అని చెప్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అక్కడ మా ఫ్రెండ్ బర్త్డేగానే ఉంది, కాకపోతే ప్రతి సంవత్సరం అంత ఉండేవాడిని, ఈ సంవత్సరం ఉండలేకపోతున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక. ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది, లంచ్ టైంకి అయితే మనం పోతున్నాము. ఇప్పుడు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే కనుక మనము ఇప్పుడు స్ట్రీట్ సైడ్ ఫుడ్ ట్రై చేయాలని చెప్పి అనుకున్నాము. సో కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. సో ఫైనల్గా అయితే మనము స్ట్రీట్ సైడ్ ఫుడ్కి వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ సైడ్ ఫుడ్ ట్రై చేద్దాం. ಅನ್ನ 2 ಚಪಾತಿ ಏನೇನು ಸಿಗುತ್ತೆ ಇಲ್ಲಿ? ಪರೋಟ ಚಪಾತಿ ಮುದ್ದೆ ಅನ್ನ ಸಾಂಬಾರು. ಒಂದು ದಿನಕ್ಕೆ ಎಷ್ಟು ಬರುತ್ತೆ ಅಣ್ಣ ನಿಮ್ಮ ಪ್ರಾಫಿಟ್? అంటే ನಿಮ್ಮದು ದುಡ್ಡು ಎಷ್ಟು ಬರುತ್ತೆ ಒಂದು ದಿನಕ್ಕೂ? 15,000 ಒಂದು ದಿನಕ್ಕೂ. ಚಪಾತಿ, ಆಮ್ಲೆಟ್, ಇಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ಬೋಂಡಾ, ಬಜ್ಜಿ, ರೈಸ್ ಎಲ್ಲ ಸಿಗುತ್ತೆ. ಸೊ ಟುಡೇ ವಿ ಆರ್ ಟ್ರೈಯಿಂಗ್ ಚಪಾತಿ, ರೋಡ್ ಸೈಡ್ ಚಪಾತಿ ವಿತ್ ಆಮ್ಲೆಟ್. ಅಣ್ಣ ಒಂದು ಆಮ್ಲೆಟ್. సో ఫైనల్లీ So we are eating today chapati with omelette. So then let's see the taste. ఎంతైనా స్ట్రీట్ సైడ్ ఫుడ్ ಏನಪ್ಪ ఆ టేస్ట్ ಎಲ್ಲ సూపర్ అసలు. ఇంకా ఆమ్లెట్ విషయానికి వస్తే కనుక కొంచెం తప్పగా ఉంది, ఎందుకంటే వీళ్ళు ఉప్పు వేసుకోరు అనమాట ఇక్కడ కర్ణాటకలో చాలామంది, అది విషయం. సో అన్న ఎష్టానా? 2 చపాతి 1 ఆమ్లెట్ 45. ఓకే. సో 2 ఆమ్లెట్స్ అండ్ 1 చపాతీ 45. సో స్ట్రీట్ ఫుడ్ చూసినారు కదా ఎంత లో కాస్ట్. సో టేస్ట్ అలానే ఉంటుంది, మనకు రేటు కానీ తక్కువ. సో కాబట్టి కర్ణాటకలో తెలిసిన స్ట్రీట్ సైడ్ ఫుడ్ వెరైటీ ఏమన్నా కానీ మీకు తెలిసిండి బాగా ఒకవేళ బాగుంటుంది బ్రో అక్కడ కానీ ట్రై చేయండి అని చెప్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అక్కడికైనా వెళ్ళి ట్రై చేస్తాను. సో ఫైనల్గా అయితే లంచ్ కానీ చేసేసినాం. ఇంకా లంచ్ కానీ చేసేసిన తర్వాత ఇంకా ఆరామా పోతాను, మళ్ళీ ఆఫీస్కి పోయి బ్యాక్ టు ద వర్క్. ఎంఎస్ కార్ వరల్డ్ అనమాట. ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్స్ కార్స్ దొరుకుతాయి. సో ఎవరికైనా కార్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్లు కానీ దొరుకుతాయి. కార్ పక్కనే పెట్రోల్ బంక్ కానీ ఉంది, పెట్రోల్ బంక్. సో అది విషయం. మామూలుగా మనము ఎప్పుడు కల్పవృక్ష అలా అభి వీళ్ళతోనే కల్పవృక్ష అలా ఆ హోటల్స్లోనే తినేటోని. సో కాబట్టి బుద్ధు కొంచెం స్ట్రీట్ సైడ్ ఫుడ్ కనుక టేస్ట్ చేయాలా అని చెప్పేసి అనిపించింది. అందుకే బుద్ధు స్ట్రీట్ సైడ్ ఫుడ్ మనం ట్రై చేసినాం. బాగుందబ్బా. 2 చపాతీ ఆమ్లెట్ 45 అంటే కనుక నాకు తెలిసి తక్కువ కాస్టే. సో కాబట్టి స్ట్రీట్ సైడ్ ఫుడ్ అనేది బాగా మంచిదని నేను అనుకుంటాను. ఒకవేళ లేదు కాదు కూడదు అనుకుంటే కనుక మనం ఏం చేయలేం.
చాలామంది స్ట్రీట్ సైడ్ ఫుడ్డే నాకు తెలిసి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే తక్కువ కాస్ట్. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ అప్పుడే క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినట్టున్నాయి. అందుకే చూసినారా మార్వాడి షాప్లో అన్నీ క్రిస్మస్కి సంబంధించినవి ఉన్నాయి అన్నమాట. సో డిసెంబర్ 25th మా ఫ్రెండ్ బర్త్డేగానే ఉంది. కాకపోతే ప్రతి సంవత్సరం మనతో ఉండేవాడిని, ఈ సంవత్సరం ఉండలేకపోతున్నా. ఏం చేద్దామబ్బా, లైఫ్లో సెటిల్ కావాలన్నప్పుడు కొన్ని హ్యాపీనెస్ ఇవన్నీ వదులుకొని ఉంటే తప్ప మనం లైఫ్లో సక్సెస్ కాలేం. ఇంకా పిల్లలమని చెప్పను కానీ, కాకపోతే కొన్ని వాటిలలో మనం ఉండాలి. ఎందుకంటే అప్పుడే కదా మనం వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ ఎంత మటుకు మనం ఉంటుందో చూడవచ్చు. ఫస్ట్ లైఫ్లో సక్సెస్ కావాలని చెప్పేసి ఇప్పుడు మా జనరేషన్కు, అంటే ఐ మీన్ నా ఏజ్ ఉన్న వాళ్ళకు 26 ఇలా ఏజ్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ లైఫ్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి, అది ఏజ్ వల్లనో లేదంటే కనుక పరిస్థితుల వల్లనో తెలియదు కానీ లైఫ్లో అనేది సక్సెస్ కావాలా అని చెప్పేసి ఒక థాట్ వస్తుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ పెళ్ళి, దాని తర్వాత సొసైటీలో మంచి పేరు, అది ఇది అని చెప్పేసి ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరూ లైఫ్లో దాని గురించి ఆలోచిస్తారు, సక్సెస్ కావాలా అని చెప్పి. సో నేను అలానే సక్సెస్ కావాలని చెప్పి జాబ్ చేయడం అయింది. దాని తర్వాత ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, యూట్యూబ్ కానీ స్టార్ట్ చేశాను. సో మీ అందరి ఆశీర్వాదంతో సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.